అందుకే అన్నారా రూమ్మేట్స్ తో జాగ్రత్త అని, విన్నావా? నాకేం తెలుసు నాన్న మరి ఇలాంటి వాళ్ళు ఉంటారని. అయ్యో ఎందుకండి, మనమే కదా ఉండేది, ఏం పర్లేదు, సాయంత్రం వెళ్తామండి. ఒక నిమిషం లైన్లో ఉన్నా అన్న. యాక్షన్ ఇదొకటే తక్కువైంది ఇంకా. నాన్న ఏమైందిరా? ఏం లేదులే గాని మళ్ళీ ఇదంతా అమ్మకి చెప్పుకో. సరే సరే. ఇంతకీ ఏం చేస్తున్నావురా? ఆఫీస్కి వెళ్తున్నాను నాన్న. ఇంత పొద్దు పొద్దునే ఏంట్రా? అయినా నీ ఆఫీస్ మధ్యాహ్నం 2ంటికి కదా, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు? హలో, నిన్ను కూడా ఇలాగే తున్నపోతలు తుప్పు తిని పడుకున్నట్టున్నాడు. నన్ను బయట సేపు వెయిట్ చేయించావు కదూ, చెప్తా నీ సంగతి. చూసుకోవాలంటే ఆటో బాబు నాటి కోసం నోటీస్ చేసినట్టున్నాడు. साहब साहब हम्म? आपने कल टीसीएस वाला कार्तिक बोले ना। हाँ। और वो टीसीएस वाला कार्तिक नहीं है, सिनेमा वाला है। वो कुछ नहीं करते, सिर्फ हाँ। खाली रहते। ఈ విషయం నిన్నే చెప్పుంటే ఇటు నుంచి వెళ్ళిపోయాను కదా, అనవసరంగా అడ్వాన్స్ బొక్క. हाँ నువ్వు పోనీ. చిదినే అమ్మ, రాత్రి ఆడిచిన ఫిస్టిక్ కనీసం నిద్ర కూడా పట్టలేదు. పోనీలేరా బాబు, ముందే తెలిసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ రూమ్ కాల్ చేసేయడం బెటర్. అమ్మో, లేకపోతే మళ్ళీ సినిమా కష్టాలు అది ఇది అని చెప్పి అద్దె మొత్తం నా మీదే హేస్తాడు. ఆహా, మళ్ళీ మనకు తోలు తీరిపోద్ది. సౌందర్యలహరియా, ఇదొకటి తక్కువైంది మనకి. सौंदर्यलहरी మళ్ళీ సౌందర్యలహరి. భయ్యా, ఆ పాట ముందు పాని భయ్యా. అరే ఏమైంది భయ్యా, హిట్ పాడేది. నువ్వే నా ఊపిరి. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రో. చెప్పండి. ఆఫీస్ 2ంటికి కదా సార్ మీ ఆఫీసు? ఇంత పొద్దున్న వచ్చేసారేంటి? పైగా పవర్ కూడా 2 వరకు రాదు. మరి ఎప్పటిదాకా నేనేం చేయాలి? వివేక్ దేవరకొండ, సీనియర్ డెవలపర్. మనకి ఎప్పుడు ఇస్తారో అలాంటిది.
రేయ్ వాట్స్ రాంగ్ విత్ హిమ్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. Both of you come to my cabin. చలో చలో టైం అవుతుంది పద. ఇది నీ దగ్గర ఎందుకుందిరా? అయిపోయాడు ఈరోజు. అయిపోయాడు. తమ్ముడు నువ్వు సూపర్ రా. రూమ్లో పడుకునే ఫెసిలిటీ ఉన్నా కావాలనే అవసరాలు కడితే ఆడుకోవడానికే కదరా నువ్వు ఎక్కడికి వచ్చి పడుకున్నావు. నాకు తెలుసు అంతా టీసీఎస్ మహిమ. టీసీఎస్ మహిమ కాదన్నా, మాయా. అర్థం కాలేదురా. ద సినీ షో ఇట్స్ యూట్యూబ్ ఛానల్. అంటే మరి మీ 3+ years ఎక్స్పీరియన్స్ అందులోనే ఏం మాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అదే కదన్నా, దగ్గర మోసం కుట్రా. అసలు ఎందుకన్నా దారుణం ఎక్కడ ఉంటుందా? అదే కదన్నా. అయినా నీకే ఎలా ఉంటే నాకెలా ఉండదు చెప్పు. నీకోవాలి ఒకటి గోలి. ఏ? అంటే ఆ కార్తిక్ గాడికి 3 years ఎక్స్పీరియన్స్ కదా. ఆ. ఆఫ్టర్ ఆల్ మన ఇద్దరిని లాగలేడా అని 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 ఏంటి ఇలా వచ్చావు? వైజాగ్లో ఏం ఫేమస్ చెప్దామని వచ్చాను సార్. చెప్పు. బీచే. ఫోన్ తిని అవ్వా. రే చాలా అవసరాలా నీ అబ్బా. ఎప్పుడు నీ అవసరాల గురించే గాని మా అవసరాలు పట్టించుకోవేంట్రా? ఏమన్నా అంటే రిపోర్ట్ మీ అంటావు. ఒకసారి రిపోర్ట్ ఇవ్వడానికి అదేమన్నా వెదర్ రిపోర్టా? ఎవడైనా లీవ్ అడిగితే ఎప్పుడు వస్తావు అనాలి. అంతేగాని ఏం తెస్తావని అడుగుతావేంట్రా? దరిద్రుడా, నిష్ట దరిద్రుడా, పిచ్చినా కొడక. ఇలా ఆ ఊరిది ఈ ఊరిది అని ఏది పడుతూ తింటూ పోతే షుగర్ వచ్చిపోతావు. నువ్వు పోవాలరా, నువ్వు మాత్రం ఖచ్చితంగా పోవాలరా నీ అబ్బా. కానీ పోయే ముందు ఒక మాట రే. అమ్మమ్మ ఇది నీకోసమేనే. కాకినాడలో ఏం ఫేమస్ తెలుసా? అమ్మయ్యా, అందుక బోత్ ఆఫ్ యు కమ్ ఇన్సైడ్ అన్నాడు. ఏ చాలన్నా, పద. నేను రాను ప్లీజ్ అర్థం చేసుకోరా. ఇది ఆఫీస్ అనుకుంటున్నావు, నీ ఫ్లాట్ అనుకుంటున్నావా? సార్ సారీ సార్, పొద్దున్నే ఆఫీస్కి వచ్చేయడం వల్ల తెలియకుండానే. పొద్దున్నే వచ్చావా? ఏం పాల ప్యాకెట్ లేయడానికి వచ్చావా? కాదు సార్. సర్లే, ఏమీ పని పాట లేకుండా వచ్చేసి ఉంటావులే కానీ. అవును, నిన్నేంటా ఎక్స్ట్రాలు? పని కట్టుకుని వచ్చి మరి బీచ్ పొద్దున్నే ఎందుకు వచ్చాను అడిగారు కదా సార్. ఇవి మీకు ఇవ్వడానికి సార్. ఏంటిది? ఈ స్వీట్ స్పెషల్గా మా అమ్మతో మీకోసం చేయించానండి. ఇదే నీ లాస్ట్ అండ్ ఫైనల్ స్వీట్ వార్నింగ్. గో. నాట్ యూ. డోర్ తీరా. నేను కాదంటన్నా. సార్ మా అమ్మమ్మ మురుకులు చాలా బాగా చేస్తారు సార్. కానీ ఆవిడ చచ్చిపోయింది సార్. మా అమ్మ వంట సరిగ్గా చేయదు సార్. అది తింటే మీరు చచ్చిపోతారు. అందుకే మీకోసం ఏం తెలియదు సార్. సంబంధం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నిన్ను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు డైలీ రిపోర్ట్ చేసి వెళ్ళమని చెప్పానా? రిపోర్ట్ నేను ఎందుకు చేయలేదు? అదా ఇప్పుడే చేస్తా మిస్టర్ అవసరాలా, ఇప్పుడే చేస్తా. గో. హ్యావ్ ఎ గుడ్ డే. సారీ స్వీట్ డే. బాయ్. అద్భుతం. స్వచ్ఛమైన నెయ్యి. అమ్మయ్యా, అమ్మ చేసిన స్వీట్లు ఆడ అమ్మ నా బుద్ధులు తిట్టకుండా కాపాడాయన్నా. నీ సంగతి సరే కానీ నేను కాల్ చేసిన విషయం అసలు ఎత్తలేదేంట్రా? నైట్ నువ్వు మంది వేసినట్టు ఆడు కూడా వేసినట్టు ఉన్నాడు. అందుకే ఏమనుండు. వదిలే అన్నా. లేదురా, అన్ని మాటలు నాకు ఎలా మర్చిపోతాడు? ఇప్పుడు పని చేద్దామా? దయలు అడుగుదా. వద్దు, వదిలే. అమ్మో అన్నా, ఆ సంగతి వదిలే కానీ నేను మీ రూమ్కి వచ్చేస్తానన్నా. ఇంక నేను ఆ రూమ్లో ఉండలేనన్నా. మా రూమ్లో కూడా నువ్వు ఉండలేవురా. అదేంటన్నా? మా రూమ్ ముగ్గురికే అని మా ఓనర్ రూల్. మేము ఆల్రెడీ ముగ్గురు ఉన్నాం. అన్నా అయితే వాళ్ళు ఎవరికైనా పంపించేయన్నా. అట్టెట్లు చేస్తారా? అన్నా నువ్వు చేయగలవన్నా, ఏదో చేయన్నా. అది అవ్వదురా, వాడు చూస్తున్నాడు. నువ్వు వెళ్ళి పని చేయరా బాబు. ఏంటన్నా చేసేది? ఆ కొత్త అమ్మాయి వచ్చాక ఇద్దరు కలిపి వర్కేషన్ చేస్తా అన్నారు. ఆ అమ్మాయి ఏమో రాదు, వీళ్ళేమో వర్కేషన్ చేయరు.
రిపోర్టింగ్ రోజు రాలేదంటే ఈ రోజు కూడా వస్తారు అతను కూడా ఒకటే అన్న. పాప మోస్ట్ ఇండిసిప్లిన్ క్యాండిడేట్లా ఉంది. అయినా ఎలా రిక్రూట్ చేసుకుంటారన్న హెచ్ఆర్ ఎలాంటి వాళ్ళే? కాంపిటీస్ మొత్తం వేసిందా? పక్క అయినేసి ఉంటుంది. చా నీకెందుకురా ఇవన్నీ? ఇంకా చూస్తున్నా? లేదు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు ఇక్కడే ఉండాలి కదా. ఎక్కడ పోతే మనకి ఎందుకు లేదు. అన్నా అన్నా ఏంటన్నా అమ్మాయి హెచ్ఆర్ కంప్లైంట్ ఇచ్చేస్తుంటుంది? మరి ఎవరా అయినా అంత నోటుదలు ఉన్నప్పుడు ముందే వెనక చూసుకోనక్కర్లా. అయినా చేసిన పాపలు ఎక్కడికి పోతాలే. నువ్వు ఉండన్నా. అయ్యో అన్నా మళ్ళీ చూపిస్తున్నా అమ్మాయి. నీకు ఇలానే అవ్వాలరా, ఇలానే అవ్వాలి. డన్నక 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 డన్నక. హెచ్ఆర్ పిలుస్తుంది. ఎవడన్నాయుడు చౌకబడి చల్లక చెప్పి వెళ్తున్నాడు. అటెల్లు వేడిగా ఇస్తుంది. అచ్చి బాబోయ్ నేను వెళ్ళన్నా. నేను వెళ్ళను అసలు హెచ్ఆర్ కనీసం నా ముఖం కూడా చూడదు. రే వాళ్ళు హెచ్ఆర్లు రా, వాళ్ళు ఏమీ చూడనట్టే ఉంటారు కానీ అంతా చూస్తారు. వస్తున్నారండి. చేతులు పిలిచారా మేడం? నేను మీ ఇద్దరికి ఇండక్షన్ ఇస్తానని చెప్పాను కదా, కూర్చోండి. ఇండక్షనా? చెప్పండి మేడం, మన కంపెనీ పాలసీస్ ఏంటి? సో నేను మీరు రాలేదు కదా, ఒకసారి హబల్లో అప్డేట్ చేసేయండి. ఇక మన కంపెనీ పాలసీ విషయాలకు వస్తే వచ్చేటప్పుడు మీరు own transport వస్తే మీకు వెళ్ళేటప్పుడు వన్ వే కంపెనీ క్యాబ్ ప్రొవైడ్ చేస్తుంది. క్యాబ్ డీటెయిల్స్ నేను మీకు మెయిల్ చేస్తాను. చెప్పండి. లాగిన్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే మన బయటకు అనుకున్నావా? అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం పిల్లోడు ఏ పాపం చేశాడో ఏమో ఇరుక్కుపోతున్నాడు. అనుకుందంతా అవుతుందా అవుతుందంతా అనుకున్నావా? పొద్దున్నే లేస్తూనే ఏ ఫేసు చూసావో రోజంతా ఇట్టాగే ఉంటుంది. జాలీగా సిల్లీగా ఉంటుందనుకున్నావో సాఫ్ట్వేర్ లైఫ్ అంటే హార్డేలే. అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం పిల్లోడే ఏ పాపం చేశాడో ఏమో ఇరుక్కుపోతున్నాడే. అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం పిల్లోడే రామకృష్ణ అనుకుంటూనే పని చేయాల్సిందే. ఐ థింక్ ఇప్పుడు మీకు మీ మేనేజర్తో మీటింగ్ ఉంటుంది. కనీసం వెళ్ళమన్నా చెప్పే. Please go ahead. సర్లే మనమే పోతాం. యు ఆర్ వర్ష రైట్? ఎస్ సార్. అన్నట్టు డిడ్ యూ గైస్ ఇంట్రడ్యూస్ ఈచ్ అదర్? నో సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే ఫైన్. వర్ష, హౌ ఈజ్ యువర్ సిస్టర్ ఫీలింగ్ నౌ? షీస్ ఫైన్ సార్. ఓకే, సో ద థింగ్ ఈజ్ నాకు అర్జెంటుగా యూఏ డిజైన్కి ఒక రిసోర్స్ కావాలి, కానీ మీ ఇద్దరిలో ఒక్కరినే నేను తీసుకోగలను. మీకు ఆల్రెడీ మాక్ ఫైల్స్ మెయిల్ చేశాను. మీ ఇద్దరిలో ఎవరైతే ముందుగా నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసి పంపుతారో దట్ పర్సన్ ఈజ్ మై ప్రాజెక్ట్ రిసోర్స్. సార్ ఒక్కలేనా? నాకు తెలుసురా నువ్వు ముందే భయపడిపోతావని, బట్ లుక్ ఎట్ హెర్ కాన్ఫిడెన్స్. ఐల్ ఫినిష్ మై వర్క్ అండ్ కమ్ సార్. అదిరా స్పీడ్ అంటే. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. వర్ష, మీ దేవురు? మైలేపల్లి సార్. మైలేపల్లిలో ఏం ఫేమస్? చెప్పులు సార్. చెప్పులా? ఎస్ సార్, చెప్పులు. ఓకే, క్యారీ ఆన్. ఓకే సార్. తోలు తిరిగింది అదొకే.
మీరు వెళ్ళండి. సారీ, ఇందాకేదో తెలియక. సో ఆర్ యూ డన్? అన్నా, అన్నా, ఇందాక నా నోట్ దూలు అన్నా కదా, దీనికి ఎంత పొగరో తెలుసా? అసలు ఒక టాస్క్ ఇచ్చాడు, ఎవరు ఫినిష్ చేస్తే వాళ్ళకి ఇస్తాడు ప్రాజెక్ట్ మన చేతికి రానిచ్చి రప్పాడిచ్చేస్తాం. ఆడించు ఆడించు. మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. మామూలుగా ఉండదు. మే ఐ కమ్ ఇన్, సార్? అప్డేట్ అవర్స్ అనుకుంటా. నేనా? ఓకే, నా పని చేసుకునేవారు. ఇప్పుడు అమ్మాయి డౌట్లు కూడా నేనేం చెప్పాలనుకుంటా. ఇందాకేమో ఆయన గారు పెద్ద బిల్డప్, లుక్ ఎట్ కాన్ఫిడెన్స్ అన్నాడు. చెప్తా. వర్క్లో ఉన్నా కదా సార్, చెప్పండి. అబ్బచ్చా, ఎంతవరకు వచ్చిందేంటి? ఇప్పుడే కదా సార్ వెళ్ళింది. ఇందుకే అమ్మాయి ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయిది ఆల్రెడీ అయిపోయింది, అందుకే వచ్చింది. ఏంటి ఆయన అలగలగా అయిపోద్ది సార్? ఓ, నీకు చెప్పలేదు కదూ, అమ్మాయి టాపర్. యూజువల్గా మా హెచ్ఆర్స్ ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేయాలంటే 4-5 రౌండ్స్ ఫిల్టర్ చేస్తాం, కానీ తను ఫస్ట్ రౌండ్కి సెలెక్ట్ అయిపోయింది. దట్ ఈజ్ హెర్ క్యాపబిలిటీ. ఈ మాక్ టెస్ట్లు అవి ఊరినే ఫార్మాలిటీ కోసం. మనిషి కళ్ళు చూసి చెప్పేస్తాను రా ఎవరంత క్యాపబుల్లో. ఒక్కరేనా అని నువ్వు అడిగావు చూడు, అప్పుడే నాకు తెలుసురా ఇది నీ వల్ల కాదని. కానీ ఏదో అవకాశం ఇద్దామని నువ్వు పనికిరావని సంగతి నాకు తెలుసురా, అది నీకు కూడా తెలియదు కదా. ఎనీవేస్, వెల్కమ్ టు ద ప్రాజెక్ట్ వర్ష. థ్యాంక్ యూ, సార్. అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ ది అప్రిసియేషన్. టాలెంట్ ఎంతున్నా దాన్ని గుర్తించే వాళ్ళు కూడా ఉండాలి కదా, సార్? ఏ, ఐ కెన్ ఫిష్ టాలెంట్, దట్ ఈస్ మై టాలెంట్. ఎస్, సార్. నేను క్లయింట్కి పరిచయం చేయమని మన టీంకి చెప్తాను. యూ మే గో నౌ. షూర్, సార్. 1 సెకండ్. నాలెడ్జ్ ఈజ్ షేరింగ్ అంటారు కదమ్మా. అప్పుడప్పుడు నీకున్న నాలెడ్జ్ని పాపం ఈ పూర్గైతో కూడా షేర్ చేసుకుంటూ ఉండు. ఓకే, సార్. ఓకే, గో. సార్ మరి నేను బీచే, సారీ బెంచే, వెళ్ళి కూర్చో. హాయ్. వెల్కమ్ టు ద ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రే, వచ్చిన రోజు ప్రాజెక్ట్ కొట్టేసావుగా. థ్యాంక్ యూ. అబ్బా 10 నిమిషాలు డిజైన్ కంప్లీట్ చేశారంటే మీది మామూలు స్పీడ్ కాదండి, సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. నాకు తెలిసి చాలా ఏళ్ళ తర్వాత ఈసారి బెస్ట్ ఎంప్లాయ్ మారిపోతుంది. నో డౌట్. మీ స్టెల్స్ ఏమైనా ఉంటే హెచ్ఆర్ తెచ్చిచ్చేయండి. ఏలూరు, ఈసారి నీ రికార్డ్ బ్రేకే. పాపం ఫీల్ అయినట్టున్నాడు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సూపర్ సార్. నా దగ్గర ఒక థీమ్ ఉంది, ఇరానీ ఛాయ్లో దొరుకుతుంది మళ్ళీ. మనకు దొరికింది బెస్ట్ ఎంప్లాయీ. అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం పిల్లోడు ఏ పాపం చేశాడో ఏటో ఇరుక్కుపోతున్నాడు. అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం పిల్లోడు ఏ పాపం చేశాడో ఏటో వచ్చిన ఫస్ట్ రోజు ఇంత వర్క్ చేయడం అంటే ఈమె బెస్ట్ ఎంప్లాయీ అంటే ఈమె. నేను గ్యారెంటీ ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవసరం లేదు మళ్ళీ. లోపలికి వెళ్ళేవారు కాగచ్చు కదా. నేను కాదన్నా. రే, నేను ఆగమన్నానా? నీకు కాదన్నా. యారు ఇల్ల ఇంకా యారు ఇల్ల బాహుబలే చూడమతుకోండి. నేనే మావా ఎద్దులో ఉన్నవరా, ఏడవకు. ఏడవద్దంటాడు మామ, ఆఖరికి అందరితో కలిసి నువ్వు కూడా అమ్మాయికి అంటున్నావుగా. అంటే అలా కాదురా, ఏదో అమ్మాయి టాలెంట్ చూసి ముద్దేసి అలా అనేసాను అంతే. అయితే ఆ ముద్దు నాకు పెట్టి మామ, ఆ ముద్దు నాది. నీకెందుకు పెట్టాలరా? మరి అమ్మాయికి వర్క్ చేసి పెట్టింది నేనే కదా. నువ్వా?
మీరు చేశారా? అవును తమ్మి. నువ్వు వర్క్ చేయడం ఏంటి మావా? ఎవరు లేరు కదా. అంటే ఆ అమ్మాయి హెచ్ఆర్ బెస్ట్ ఫ్రెండ్ అంట. తనకేం రాదు, హెచ్ఆర్ నన్ను మేనేజ్ చేయమంది. బ్యాక్ డోరు. ఏమైందిరా? ఏమైంది? రే హర్ష ఎక్కడికి రా? నాలెడ్జ్ షేరింగ్ కదన్నా. నాకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకుందామని. ఐ కెన్ ఫిష్ టాలెంట్ అంట. పెద్ద ఫిషర్ మ్యాన్ మరి. పైగా ఐటీ కంపెనీలో ఫిషర్ మ్యాన్కి పని చెప్తా.